ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేకపోయినా గోదావరి నదికి ఎట్టకేలకు భారీగా వరద వస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది రంగు మారింది. నీలి ఎరుపు రంగులతో పర్యాటకులకు గోదావరి నది కనువిందు చేస్తోంది. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి ఉరకలేస్తోంది. దండంగి డి రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్వి రహదారిపై వరద ఉధృతంగా పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 60,933 క్యూసెక్కుల వరద చేరుతుండగా 57,387 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాలువలకు 13,600 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 43,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, ఒక పక్క ఎల్లిలో పరిస్థితులతో కరువుల ఇబ్బందుల్లో రైతాంగం ఉన్న నేపథ్యంలో గోదావరి వరద అనేది కూడా ఇటు గోదావరి డెల్టా రైతులకు ఊరటనిస్తుంది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ప్రస్తుతం దేవీపట్నం నుంచి ధవళేశ్వరం వరకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఏదైతే ప్రవాహం కారణంగా దేవీపట్నం నుంచి ధవళేశ్వరం వరకు కూడా గోదావరి ఉరకలేస్తూ రావాల్సింది. ఇందులో చూస్తే కనుక దేవీపట్నం వద్ద ఇప్పటికే చూస్తే గండిపోచమ్మ ఆలయంలోకి తొలిసారిగా ఈ ఏడాది వరద నీరు ప్రవేశించింది. అక్కడ ఉన్న దుకాణాలు కూడా నీటి ముంపులో చిక్కున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా క్రమంగా నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం 58,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు సముద్రంలోకి. దీంతో కొంతకాలం క్రితం వరకు కూడా గోదావరి డెల్టాకు సంబంధించి నీటి ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కూడా ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఖరీఫ్ పంటకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేసేందుకు కూడా ఆస్కారం ఏర్పడింది. ఇంకా చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికే చూస్తే కనుక గోదావరిని ఉన్న ప్రధాన లిఫ్ట్లు పట్టిసీమ, తాటిపూడి ప్రస్తుతం ఇవాళ పుష్కర ఎత్తిపోతల నుంచి కూడా నీటి విడుదల అనేది ప్రారంభించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక పక్క ఎల్లిలో ప్రభావం కారణంగా వర్షాలు లేక ఏదైతే రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఇక్కడ గోదావరి డెల్టాకు సంబంధించి అదేవిధంగా గోదావరిపై ఆధారపడిన లిఫ్ట్లు సంబంధించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం అయితే వచ్చింది. దీంతో ఇవన్నీ కూడా జలకల సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇటు గండిపోసం ఆలయం నుంచి వెళ్లే పాపికొంట్ల బోట్లను కూడా నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం వరద ప్రవాహం మరింత పెరిగితే కనుక బోట్లను కూడా పాపికొండ పర్యాటక బోట్లు కూడా అధికారులు నిలిపివేయబోతున్నారు. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద చూస్తే కనుక దాదాపు 3 లక్షల క్యూసెక్ల ప్రవాహం దాటితే కనుక దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలకి రాకపోకలు అయితే నిలిచిపోతాయి. అక్కడ ఉన్న తాత్కాలికంగా వేసవిలో ఏర్పాటు చేసుకున్న రహదారులు అయితే కొట్టుకుపోతాయి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక 50,000 నుంచి 1,00,000 క్యూసెక్ల వరకు ప్రస్తుతం ప్రవాహం ఉంది. అయితే ఇది 3 లక్షల వరకు పెరిగితే కనుక ఈ తాత్కాలికంగా వేసుకున్న మట్టి రహదారులన్నీ కూడా ధ్వంసమై కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు జలదిగ్బంధంలో చిక్కుంటాయి. ప్రస్తుతం చూస్తే కనుక ప్రమాద పరిస్థితి లేనప్పటికీ కూడా 3 లక్షల క్యూసెక్లు దాటితే కనుక కోనసీమ లంక గ్రామాలకు అదైతే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అది ప్రస్తుతం చూస్తే కనుక గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి వద్దకు కూడా గోదావరి వరద నీరు ఎరుపెక్కింది. అదేవిధంగా చూస్తే కనుక ఘాట్లు రాజమండ్రి వద్ద ఉన్న దాదాపు 13 ఘాట్లని కూడా నీటి గుంపులో చిక్కుంటాయి. అదే ఇక్కడ ప్రస్తుతం ఘాట్ల వద్ద కూడా ఎర్రనీరు చేరింది. దీంతో కొంత అదైతే ఈ భద్రత పాటించాలని అంటే పుణ్యస్థానాలకు వచ్చే భక్తులు భద్రత పాటించాలని చెప్పి కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద గోదావరి వరదలు అంటే వాస్తవాన్ని చూస్తే కనుక జూలై 1వ తేదీ నుంచి గోదావరి అక్టోబర్ 30 వరకు కూడా గోదావరి వరదలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఏడాది గత ఏడాది చూస్తే కనుక ఇదే సమయానికి 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ
58,000 క్యూసెక్ల వరకు ఉంది. అయితే ఎగువ ప్రాంతాలు అంటే మహారాష్ట్రతో పాటు ఎగువనున్న తెలంగాణ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి రానున్న రోజుల్లో వరద ప్రవాహం అయితే మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే వరద సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో పెరిగితే కనుక ఇక్కడ రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన వరద నీరు అయితే మొత్తం ఇటు గోదావరిలో రైతులకైతే కొంత ఊరటనిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేకపోయినా గోదావరి నదికి ఎట్టకేలకు భారీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దేవీపట్నం మండలం గోదావరి నది రంగు మారింది. నీలి, ఎరుపు రంగులతో పర్యాటకులకు గోదావరి నది కనువిందు చేస్తోంది. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి ఉరకలేస్తోంది. దండంగి, డి, రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై వరద ఉధృతంగా పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 60,933 క్యూసెక్కుల వరద చేరుతుండగా 57,387 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాలువకు 13,600 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 43,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.